రాజ్యాంగం రాసిన మహానుభావుడు. మన అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, ఒక దళితులకే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు తన భాగస్వామ్యంతో ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరు కూడా పైకి రావాలి. ధనవంతులు ధనవంతులుగానే కాదు, పేదవాళ్ళకు కూడా అండ ఇవ్వాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు. గతంలో పేదవాళ్ళను మనం దగ్గర తీయకపోయింది, ఇక పూర్తిగా దళితులు అన్న వరకునే దూరం కొట్టి అధ్వాన పరిస్థితి ఉన్నది. ఆ మహానుభావుడు చేపట్టే ఇలా భారతదేశం లోపల సమాన హక్కులు దొరకడమే కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఒక గుర్తింపు వచ్చింది. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంతకుముందు పివి నరసింహారావు గారు మరి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలోనే భూ సంస్కరణలో భాగంగా ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి మరి అనేక లక్షల ఎకరాలు దేశం మొత్తంలో కూడా ఇప్పటికి పంచే సందర్భం కనబడుతుంది. సాధించుకున్న తెలంగాణ మరొక్కసారి అంబేద్కర్ గారి వ్యవసాయ విధానాల్లో భాగంగా రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా సహకారం చేయాలనే ఆలోచనలో భాగంగా రైతు బంధు పథకం, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా దళితులుగా ఉన్నందుకు మనం గర్వపడుతూ సమాజంలో అసమానతలు దూరం చేయడానికి మరి జనాభాలో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారము ఈరోజు మరి అనేక కులాలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలలో ఉన్న అసమానతలు దూరం చేయడానికి ఎస్సీలను ఏబీసీగా చేయాలని ఒక డిమాండ్ అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలియజేసినాయి. కాబట్టి ఇంకా తాత్సార్యం చేయకుండా తప్పకుండా ఢిల్లీలో జరుగుతున్న పోరాటంలో మరి కేంద్రం దిగొచ్చి ఆ ఏబీసీలు చేపట్టాలని కోరుకుంటాం. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడి తెలంగాణ వచ్చినాక కూడా మాట్లాడిండు. 120 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నాడు, ఇప్పటి వరకు కూడా లేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చదువుకున్న కాలేజ్ కానీ వారు అనుకున్న 5 ప్రాంతాలను డెవలప్ చేసి ఇలా ప్రజలకు చూపెట్టిన వ్యక్తి. కాబట్టి ఇలా అంబేద్కర్ గారి ఆలోచనను గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఏ పార్టీ కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయలేదనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. అంబేద్కర్ జయంతికో వర్ధంతికో ఈ పార్టీలు నాయకులు దండలు వేయటంతో నివాళులు అర్పించడంతో సరిపుచ్చుతున్నారు తప్ప నిజంగా రాజ్యాంగ స్ఫూర్తితోటి అంబేద్కర్ యొక్క ఆశయాల మేరకు అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో పనిచేసి ఉంటే ఇవాళ ఈ దేశంలో ఇంతమంది పేదలు ఎందుకు ఉండేవాళ్ళు? ఈ దేశాన్ని 75 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి పార్టీలు కేవలం అంబేద్కర్కి నివాళి అర్పించడంతో మాత్రమే ఆగిపోయాయి తప్ప నిజంగా అంబేద్కర్ ఆశయాలకు పునరంకితమై పనిచేసినటువంటి పార్టీలు లేవు. కాబట్టి ఇప్పటికైనా అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితోటి అంబేద్కర్ ఆశయాల మేరకు అంబేద్కర్ చూపించినటువంటి దారిలో ఈ దేశ పాలకులు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ పాలకులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమావళిని అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే రాజ్యాంగ హక్కులు కాపాడబడతాయి. మరి రాజకీయాల్లో వాటా కోసం రాజ్యాధికారం కోసం ఎస్సీ బీసీ మైనార్టీలు అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి బీసీలు ఏకం కావాలని చెప్పేసి తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక పక్షాన మరి కోరుతా ఉన్నాం.